పరిపూర్ణావతారం అన్న మాటకు అర్థం ఏమిటంటే అన్ని అవతారాల్ని తనలోకి తీసుకుంటుంది. అలా తీసుకోగలిగిన పరిపూర్ణావతారమైన కృష్ణ భగవానుణ్ణే వెంకటేశ్వరుడిగా వచ్చాను. అందుకే నా పేరు కృష్ణుడు అని చెప్పాడు ఆయన. నా పేరు కృష్ణుడు అనలేదు. నేను జనకో వసుదేవశ్చ దేవకీ జననీ మమ అగ్రజ శ్వేతకేశశ్చ సుభద్రా భగినీ మమ. తన అన్నని చెల్లెల్ని తల్లిని తండ్రిని చెప్పాడు. కృష్ణ భగవానుడు వెంకటేశ్వరుడిగా వచ్చాడు. కానీ కొండెక్కేటప్పుడు ఎవరు వెంకటేశ్వర వెంకటేశ్వర అనరావు. గోవింద 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 అంటారు. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద అంటుంటారు. ఎందుకు ఆ గోవింద అంటే గోవింద అది కృష్ణ భగవానుడికి పట్టాభిషేకం పొందినటువంటి నామం. కృష్ణ భగవానుడికి పట్టాభిషేకం లేదు, కానీ పట్టాభిషిక్తుడైనటువంటి నామం గోవింద నామంతో అయింది. చిన్ని కృష్ణుడుగా ఉన్నటువంటి కాలంలో ఆయన 7 రాత్రులు 7 పగళ్ళు కొండనెత్తి పట్టుకున్నాడు. ఎందుకు పట్టుకున్నాడు అంటే ఏదో ఆ ఇంద్రుడి యొక్క గర్వం పోగొట్టడం కోసమని అక్కడ ఉన్నటువంటి ఆ గోవర్ధనగిరికి యాగం చెయ్యమన్నాడు. ఏదో పెద్దవాళ్ళు నందాదులు యజ్ఞం మొదలుపెట్టారు. మిగిలిన పిల్లలతో కలిసి ఏమీ తెలియని వాళ్ళల్లా ప్రదక్షిణం చేస్తున్నాడు. తానే గోవర్ధనగిరిలో పైన నిలబడి అక్కడ పెట్టిన పదార్థములను తింటూ వీళ్ళని అనుగ్రహిస్తూ దర్శనం ఇచ్చాడు. దర్శనమిస్తే ఇంద్రుడికి కోపం వచ్చింది. ఒరే, ఇంతకాలం ఈ గోపాల బాలురు నాకు యజ్ఞం చేసేవాళ్ళు, ఓ గొల్లపిల్లాడు ఓడు చెప్పాడని వీళ్ళు మానేశారు నాకు యజ్ఞం చేయడం. గోవర్ధనగిరికి యజ్ఞం చేస్తారట. పెరుగులు నేతులు త్రావి క్రొవ్వి భువి నాభీరుల్ మదాభీరులై గిరి సంఘాత కఠోర పత్రతలన క్రీడా సమారంభ దుర్భరదంబోడిధరున్ పురంధరునను పాటించి పూజింపక గిరికిన్ పూజలు చేసిపోయిరదిపో కృష్ణుండు ప్రేరేపకం ఉజ్జత్సంపదనంబినంద తనయోద్యోగంబునం బెర్రులై మధ్యాగంబు విసర్జనీయమనిరీమర్త్యుల్ వడిమ్మీరు మీ విద్యుద్వల్లులు గప్పితాడనములన్ వేధించి గోవుల్ జనుల్ సద్యో మృత్యువు పొంద రాల్కురుయుడి సవ్యంబ వార్యంబుగం అన్నాడు. పుష్కళావర్తక మేఘాల్ని పిలిచి సంకెళ్ళు విడిపించి వీళ్ళు నాకు యజ్ఞం మానేసి గోవర్ధనగిరికి చేస్తున్నారు కాబట్టి, ఆ కృష్ణుడు చెప్పాడని అలా చేస్తున్నారు కాబట్టి వీళ్ళకి నేను ఇంత ఐశ్వర్యం ఇస్తే పెరుగు నెయ్యి త్రావి ఒళ్ళు కొవ్వి నన్ను మరిచిపోయారు కాబట్టి పర్వతముల యొక్క రెక్కలను కూడా తెంచివేయగలిగినటువంటి వజ్రాయుధాన్ని చేతిలో పట్టుకోగలిగినటువంటి ఇంద్రుణ్ణి కనుక మీరు వెళ్ళి బ్రహ్మాండమైన వర్షం కురిపించి మీ వడగళ్లతో ఆవులు దూడలు జనులు అక్కడికక్కడ చచ్చిపోయేటట్టు వర్షం కురిపించండి అన్నాడు. అకస్మాత్తుగా మబ్బులు వచ్చి వర్షం పడిపోతోంది. ఆ ప్రదక్షిణం చేస్తున్నటువంటి గోపబాలురు గోపవృద్ధులు గోపకాంతలు చూశారు. వాళ్ళు ఏ కష్టం వచ్చినా కృష్ణుడికే చెప్పుకుంటారు. ఈ ఉరుములు ఈ మెరుపులు ఈ యశనుల ఘోషములను ఈ జలధారల్ నియాన మున్నిరుంగముకు యాళింపగదయ్య గుణరత్ననిధి అన్నారు. ఆవులు దూడలు ఎద్దులు మోరలెత్తి అరుస్తున్నాయి. ఓ కృష్ణ, ఇంత ఉరుములు ఇంత మెరుపులు ఇంత వాన మేమెప్పుడు చూడలేదు, రక్షించమన్నారు. రక్షించమంటే ఈశ్వరుడు ఎక్కడికో వెడదాను రండి మిమ్మల్ని తీసుకెడతాననలేదు. బాలుండాడుచునాతపత్రమని సంభావించి పూగుత్తి కింగీలం దల్చిన లీలలే నగవుతో కృష్ణుండు తానం మహాశైలమ్మున్ వలకేల దల్చి విపుల ఛత్రమ్ముగా పట్టె తద్భీలాభ్రచ్యుత దుశ్శిలాచకిత గోపీ గోపగోపంతికిన్ హరిదోర్దండముగాను గుబ్బ శిఖరం బాలంబె ముక్తావళుల్ బరగంజారెడు తోయ బిందువులు గోపాలంగనాపంగహాసరుచుల్ రత్నచయంబుగాగ అచల ఛత్రమ్ము శోభిల్లి గిరిబిద్దుర్మద భంజియై జలధిరక్లిన్న ప్రజారంజియై అన్నారు. ఆ గొడుక్కి కర్ర ఆ చిన్ని కృష్ణుడి యొక్క చెయ్యి, దాని మించి పడుతున్న వర్షధారలు ముత్యాల జాలు, కాంతి గోపకాంతల యొక్క కంటి చూపు, 7 రాత్రులు 7 పొగళ్ళు, ఆవుల్ని దూడల్ని ఎద్దుల్ని తనని ఆశ్రయించినటువంటి గోపకాంతల్ని గోపబాలుర్ని గోపవృద్ధుల్ని కాపాడాడు. కేవలం లోపలకొచ్చిన వాళ్ళని రక్షించడం కాదు, లోపలికి వెళ్ళిన తరువాత పిల్లవాడు బాబోయ్ పట్టుకోలేనని కొండ వదిలేస్తే ఇక మన ఆచూకీ తెలియదు. బయట ఉంటే వడగళ్ల దెబ్బలు తగిలితే కాళ్ళు చేతులు విరుగుతాయి, ఎవరో ఎముకల వైద్యుడి దగ్గరికి వెళ్ళొచ్చు అని కొంతమంది బయట నించున్నారు. నించుంటే కృష్ణుడు బతిమాలుకున్నాడు.
అయ్యో మీరు అలా బయట నిలబడి దెబ్బలు తినకండి, బాలుండీతడు కొండదొడ్డది మహాభారంబు సైరింపకాదాలండోజని దీని కింద నిలువంచింతింపగా బోలది శైలాంభోనిది జంతు సంజత ధరా చక్రంబు భయపడ్డ నాకేలల్లాడదు బంధులార నిలుడీ క్రిందన్ ప్రమోదంబునన్. సమస్త బ్రహ్మాండములు వచ్చి పడిపోయిన కొండ కదలదు, నన్ను నమ్మండి, లోపలికి రండి బంధువులారా అని పిలిచాడు. నమ్మని వాళ్ళని పిలిచి ఎత్తిపెట్టి కొండని కాపాడాడు. 7 రాత్రులు 7 పగళ్ళు తన కంటి చూపుల చేత పోషించాడు. కేళిలోల విలస దృగ్జాల సంభూత నానా కంజాత భవాండ కుంభకు అంటారు పోతన గారు. అందుకే ప్రార్థనలో తన కంటి చూపుల చేత బ్రహ్మాండములను సృష్టించగలిగినటువంటి పరమాత్మ కేవలం చూపుల చేత పోషించాడు 7 రాత్రులు 7 పగళ్ళు. ఆనాడు అంత కష్టపడితే 7 రోజుల తర్వాత వర్షం ఆగిపోయింది. మనం ఎన్నాళ్ళు బతికుండేది ఆది సోమ మంగ బుధ గురు శుక్ర శని. ఆయనని నమ్ముకున్న నాడు 7 రోజులు కూడా కొండెత్తి పట్టి మనని కాపాడతాడు. కాబట్టి అప్పుడు ఇంద్రుడు పరిగెత్తుకొచ్చాడు, తప్పైపోయిందని క్షమించమని అడిగి ఆకాశగంగా జలాల్ని సువర్ణ కుంభాల్లో పట్టుకొస్తే తల్లి అయినటువంటి అదితితో కలిసి వస్తుంటే కామధేను వచ్చింది. నోరు కలిగిన మనుష్యులు కష్టం వస్తే రక్షించమని అడుగుతారు. నా జాతికి చెందిన ఆవులు దూడలు ఎవరిని అడుగుతాయి? అయినా రక్షించాడు చిన్ని కృష్ణుడు. అందుకే నా పాలతో ఆయనకు అభిషేకం చేసి గోవులను కాపాడాడు కాబట్టి గోవింద. గో అంటే భూమిని కాపాడాడు గోవింద. గో అంటే వాక్కు వేదమును కాపాడాడు గోవింద. గో అంటే తత్వమును ఇవ్వగలిగినటువంటి వాడు కాబట్టి గోవింద. ఇన్ని అర్థములను సమన్వయం చేస్తూ గోవిందనామంతో పట్టాభిషేకం చేయమంది. అప్పుడు ఇంద్రుడు ఆ కామధేనువు యొక్క పాలు సువర్ణ భాండంలో గ్రహించి సురభిక్షీరములన్ సురద్విప మహాశుండాలతాదీత నిర్జర గంగంబువులన్ నిలింపజనని సన్మౌని సంఘంబుతో సురనాథుండభిషిక్తు చేసి పలికన్ సొంపార గోవిందుండంచు రణక్కంత విపక్షుతోజిత జలక్షున్ సాధు సంరక్షణున్ అన్నారు. ఆ కామధేనువు యొక్క పాలని దిగ్గజములు తమ తొండములతో పట్టుకున్నటువంటి స్వర్ణ కుంభములతో తెచ్చినటువంటి ఆకాశగంగా జలాల్ని చిన్ని కృష్ణుడి మీద పోసి గోవిందా అని పట్టాభిషేకం చేశాడు. ఆ గోవిందా అని ఎవరైనా పిలిస్తే ఉలిక్కి పడతారట. కృష్ణావతారం వెంకటేశ్వరుడిగా వచ్చింది కాబట్టి నా దగ్గరికి రా రా అని పిలిచి రక్షించిన అవతారం. అందుకే ఎవరైనా గోవిందా అంటే ఉలిక్కి పడతాట. అమ్మో నేనే పిలిచి రక్షించాను, ఎవరో గోవిందా అంటున్నారు నేను చూడాలని. అందుకే వెంకటాచలంలో ఇంకొక నామం చెప్పరు. గోవిందనామముల్ గొంతెత్తి పాడుచు కొండెక్కు భక్తుల గుంపులొకట తలతీసి ఇత్తుమా ఎలవేలు పంచును తల వెంట్రుకలనిచ్చు ధన్యులొకట. తల వెంట్రుకలనిచ్చేసి మా పాపాలు పోగొట్టుకుని ఇక పైన పాపం చెయ్యకుండా భగవంతుడి చెప్పినట్టు బ్రతుకుతామని మారిన బుద్ధితో తలనీలాలిచ్చి తిరిగేటటువంటి భక్తుల యొక్క గుంపులు. స్వామి ప్రసాదంబు కందుల కద్దుకొని ఆస్వాదించు భక్తుల గుంపులొకట. ఆ చేతికిచ్చినటువంటి లడ్డు ముక్కలు పంచుకొని నోట్లో వేసుకుని గబగబా తినేస్తే అయిపోతుందేమో అని నోట్లో వేసుకుని కళ్ళు మూసుకుని గొప్పగా ఆస్వాదిస్తూ ఆనందపడిపోయేటటువంటి భక్తుల గుంపులొకట. వెంకటాచలం వెళ్ళండి, చక్ర పొంగలి దొరికితే అబ్బా అదేదో పెద్ద పదోన్నతి కలిగినట్టు. ఈసారి కొండ మీదకి వెళ్ళినప్పుడు అనుకోకుండా చక్ర పొంగల్ దొరికిందండోయ్ అంటాడు. ఉచిత ప్రసాదం ఇచ్చేటచ్చు చూడండి. తాను భార్య 2 పిల్లలు ఒక వరుసలో వెళ్ళరు. నువ్వు ఇటెళ్ళవే, పులిహార వస్తుంది, నువ్వు ఇటెళ్ళరా, చక్ర పొంగల్ ఇస్తారు, నేను అట్టెడతాను, కట్టు పొంగల్ వస్తుంది, నువ్వు అటెళ్ళవే, చిన్న లడ్డు ఇస్తారు, నలుగురం పూలబావి దగ్గర నించుని పంచుకు తిందా ఉంటారు. కాబట్టి అక్కడ అన్నీ అపురూపమే. కాబట్టి స్వామి ప్రసాదంబు కన్నుల కద్దుకొని ఆస్వాదించు భక్తుల గుంపులొకట. స్వామిని దర్శించి సంతోషమాగక పరవశులకు పుణ్య పురుషులొకట. ఆ స్వామిని దర్శనం చేసుకుని బయటికి వచ్చి బాగా చూసావా అంటే నీకో విషయం చెప్పనా, నువ్వు అక్కడ దాకా వెళ్ళిన తర్వాత జరగండి అంటే వచ్చేసావా, నా ముందు ఎవరో ముఖ్యమైన వాళ్ళు విఐపీలు వచ్చారే, వాళ్ళ తాలూకా అనుకుని నన్ను కూడా పక్కకి నిల్చోండి అన్నారు. 5 నిమిషాలు అలా నిల్చోబెట్టేశారు. 5 నిమిషాలు చూశాను అని మురిసిపోతుంటే నువ్వు అదృష్టవంతురాలు, అనవసరంగా నిన్ను దాటి ముందుకెళ్ళానని ఈవిడంటే. కానీ అబ్బాయి ఎంత బాగున్నాడని ఆ సళ్ళింపులో గురువారం సాయంకాలం అన్నీ తీసేసి ఆ ఊర్ధ్వపుండ్రాలు తగ్గించేసిన అబ్బాయి ఎంత అందం ఆ పూలంగి సేవలో అని చెప్పుకు మురిసిపోతారు. స్వామిని దర్శించి సంతోషమాగక పరవశులకు పుణ్య పురుషులొకట. ఏది ఎయ్యడ విన్నను స్వామి మాట. ఎక్కడ ఏది వినండి ఆయన గురించే చెప్పుకుంటూ ఉంటాడు. ఎక్కడ చూడండి ఆయనే తిరుగుతూ ఉంటాడు. స్వామి నటించుచుండు ఈ శైలమందు, ఆ కొండ మీద ఆయన నర్తన చేస్తూ ఉంటాడు. అందుకే అక్కడ గోవిందా అన్న నామానికి అంత ప్రఖ్యాతి వచ్చింది.
గోవిందా అన్న నామంతో కీర్తించి పరవశించిపోతుంటారు. ఆయన పేరే వెంకటేశ్వరుడు. ఆయనని ఒక్కసారి దర్శనం చేస్తే చాలు, సమస్త పాపములు పోగొడతాడు. వెంకటేశ్వర దర్శనానికి కలియుగంలో అంత శక్తి ఎందుకు వచ్చింది అంటే, అది ఒక గొప్ప విద్యుత్ సంఘాతం. నేను మీతో మనవి చేశా, అది ఎవరు చెక్కి పెట్టింది కాదు, స్వామి నిజంగా అక్కడ నిలబడి ఉంటారు. అందుకే మీరు వెంకటాచల చరిత్ర చదివితే ఆయన అనుగ్రహించాలి అనుకుంటే రాత్రివేళ కట్టేసిన గంటలు మోగే ఈ దేవాలయంలో కొన్నిసార్లు ఆయన అనుగ్రహిస్తాడు, పిలిస్తే పలుకుతాడు స్వామి. అంతటి మహానుభావుడు. అందుకే అటువంటి వెంకటాచలంలో పసిపిల్లల దగ్గర నుంచి వృద్ధుల వరకు ఆనంద నిలయంలోకి వెళ్ళి బయటికి వస్తే చాలు పొంగిపోతారు. ఆ విమానానికి ఆనంద నిలయం అని పేరు. ఒక్కొక్క విమానానికి ఒక్కొక్క పేరు ఉంటుంది. శ్రీరంగంలో ప్రణవాకార విమానం, కాంచీపురంలో వరదరాజస్వామి విమానం పుణ్యకోటి విమానం, వెంకటాచలంలో వెంకటేశ్వర స్వామిది ఆనంద నిలయ విమానం. ఆనందము అన్న మాటకు అర్థం ఏమిటంటే, మూడు కలిసిపోతే ఒక సరళ రేఖలోకి వస్తే నాల్గవదిగా ఉద్భుతమైతే ఆనందం అవుతుంది. ఇప్పుడు మీ మాట అంత స్పష్టంగా లేదంటారేమో. నేను తాంబూలం వేసుకున్నాను అనుకోండి, ఆకుపచ్చటి తమలపాకులు, నల్లటి వక్కలు, తెల్లటి సున్నం కలిపి నవిలితే నోరు ఎర్రగా అయింది. ఎక్కడిది ఎరుపు? ఆ మూడు కలిస్తే ఎరుపు వచ్చింది. అలా ఆనందము మూడు ఒక సరళ రేఖలో పడితే లోపల ఉన్నది ఉద్భుతమవుతుంది. అది మన స్వరూపం. అది ఎంత అనుభవించినా ఇంకా చాలెద్దు అనిపించదు. ఎందుచేత అంటే మీరు చూడండి, మూడు సరళ రేఖలో పడడం అంటే వాచిక కాయిక మానసిక కైంకర్యములు ఏకముగా ఒకటిగా పడాలి. అంటే నేను మీకు ఒక ఉదాహరణ చెప్పాలంటే, ఒక్క ఉపచారం చాలు తరించిపోవడానికి. మనం చేసే పూజ చాలా భాగం తంతుగా నడుస్తుంది. తంతు అంటే యాంత్రికం. ముఖే ఆచమనీయం సమర్పయామి అంటాడు. కానీ అంటే నేను మీ గురించి కాదు, నా గురించి చెప్తున్నానని అనేక పర్యాయాలు చెప్తున్నాను. యథార్థమునకు అందులో త్రికరణములు ఏకీకృతం కావు. ఎందుకంటే ఆచమనీయం సమర్పయామి అంటే ఎన్ని మాటలు ఇమ్మని దాని అర్థం. మీరు ఆచమనీయం తీసుకుంటే ఎన్ని మాటలు తీసుకుంటారు? 3 మాటలు తీసుకుంటారు. ఈశ్వరుడికి ఇస్తే ఎన్ని మాటలు ఇవ్వాలి? 3 మాటలు ఇవ్వాలి. మీరు ఆచమనీయం ఇద్దాము అని చెప్పి ఉద్ధరిణితో ఇలా నీళ్లు తీశారనుకోండి, ఓం కేశవాయ స్వాహ అను, లేకపోతే శుద్ధాచమనీయం సమర్పయామి అన్నారు అనేటప్పటికి ఆయన ఇలా చెయ్యి చాపాలా? ఆయన ఇలా చెయ్యి చాపాలి అంటే ఆయన చెయ్యి కదిపితే ఎలా ఉంటుందో చెప్పారు. దర్శనం చేసినటువంటి మహానుభావుడు అక్రూరుడు చెప్పాడు, కదలిన బాహు పద క్రమంబున రవముసూపిడి నూపు రములవాణి అన్నాడు. ఆయన చెయ్యి కదిపితేట కణ 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 శబ్దాలు వస్తాయి. ఆయన వేసుకున్న కంకణముల యొక్క చప్పుడు, ఆ చప్పుడుతో ఆయన ఇలా చెయ్యి చాపుతాడు. ఆయన వేళ్లకి పెట్టుకున్న ఉంగరాలు, ఆ దివ్యమైన శ్రీహస్తం ఇలా పడితే మీరు ఉద్ధరిణితో ఎంత జాగ్రత్తగా నీళ్లు పొయ్యాలి. ఆయన చెయ్యి దగ్గరికి తీసుకుని కింద పెరిగి మీద పెట్టి చప్పుడు చేయకుండా తాగుతున్నాడు అనుకోండి, అప్పుడు ఆ బాహు ఇలా ఎత్తుతుంటే ఆ చెయ్యి కదు లోకాల్ని రక్షించిన చెయ్యి, ఇందరికీ అభయం మొలిచ్చు చేయి, కందువకు మంచి బంగారు చేయి. ఆ చేయి ఇలా చూస్తుంటే ఇటువైపు ఉపరితలం కనపడుతుంటే మీరు ఆనంద పారవస్యంతో చూస్తుంటే ఆయన మళ్ళీ ఇలా చెయ్యి అంటే మీరు మళ్ళీ 2వ మాట వేస్తే మళ్ళీ ఆయన పుచ్చుకొని 3 మాటలు వేశాక ఇంగిల్ చెయ్యి అలా వదిలేస్తారా? 4వ మాట మంత్రం లేకుండా నీళ్లు పోస్తే ఆయన ఇలా అన్నాడు అనుకోండి, ఆ తడి చేతులు అలా వదిలేస్తారా? స్వామి రా నీ చెయ్యి తుడుస్తానని ఉత్తరీయం ఇలా పట్టుకుని మీ ఎడం చేత్తో ఆయన చెయ్యి పట్టుకుంటే మెత్తటి ఆయన చెయ్యి మీ చేతిలో పెట్టాడనుకోండి, ఆ అరిచెయ్యి మీరు ఇలా ఆయనది తుడిచారనుకోండి, ఆయన చెయ్యి వేళ్ళు ఉంగరాలు తుడుస్తున్నారనుకోండి, అలా అమ్మవారికి ఆచమనీయం ఇచ్చారనుకోండి, మీకు నిజంగా ఎంత ఆనందం లోపల నుంచి ఉద్భుతమైపోయి తర్వాత చెప్పవలసినటువంటి ఉపచారం గుర్తుకొస్తుందా? వెంటనే రాదు. కాసేపు మీరు అలా తన్మయావస్థలో ఉండిపోతారు. అలా ఉద్భుతమైతే ఆనందం అంటారు. వాచికం అంటే ఆచమనీయం సమర్పయామి నోటితో అనాలి, కాయికం ఉద్ధరిణితో నీళ్లు పొయ్యాలి, మానసికం ఆయన చెయ్యి కనపడాలి. తమలపాకు తీసి ఇలా అంటే ఎలా అయింది ఆచమనీయం? అది ఎలా పూజ అయింది అంటే తంతు అయింది. అప్పుడు అంటే అది నోటితో అంటున్నాడు, మిగిలిన 2 లేవు, అది ఈశ్వరుడు తీసుకోనని చెప్పాడు.
పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త్యా ప్రయచ్చతి. ఆ భక్తితో 3 ఏకీకృతమైతే పుచ్చుకుంటా. ఒక్క ఉపచారం చాలు తీసుకుంటా. ఎందుకు నాకు గంటల పూజలో నీ మనసు అక్కడ లేకపోతే 3 ఒకటి లేదు కాబట్టి పుచ్చుకోను. అందుకే ఈ 3 ఏకీకృతం చెయ్యాలి అంటే చాలా కష్టం. మనసుని నిలబెట్టాలి. మనసుని నిలబెడితేనే చేయగలరు. అసలు నిజానికి బాహ్య పూజలో ఎంత సంతోషిస్తారో మానసికంగా ధ్యానం చేస్తూ కూర్చోవడంలో అంతకన్నా 1,000,000 రెట్లు ఆనందాన్ని పొందుతారు. ఆ అంతర్ముఖత్వంలో ఆనందనిలయ విమానానికి ఉన్న గొప్పతనం ఏమిటంటే మీ ప్రయత్నం లేకుండా ఈ 3 ఒకటి చేసేస్తాడు. మనం ప్రయత్నం చేసి కూడా లిప్తకాలం 3 కలిపి నిలబెట్టలేము. కనపడదు. చెయ్యి కనపడినా నీళ్లు పోయడం ఇవన్నీ సరిగ్గా పొసగవు. ఎవరో మహాత్ములు ఉంటారు ఎక్కడో, వాళ్లే అలా అనుభవించగలరు ఆ ఆనందాన్ని. అలా పూజ చేస్తున్నప్పుడు వాళ్ళకి ఆనంద బాష్ప ధార కన్నులలోంచి ఇలా పడిపోతుంది. పడిపోయి పైకి ఒకవేళ చెప్తున్నారనుకోండి కంఠం గాద్గదికం అవుతుంది. వినేవాడు ఎవరైనా ఉన్నాడనుకోండి, ఒకవేళ పూజ చేస్తున్నప్పుడు వాడు చూసి వీడు పూజ చేస్తూ ఏడుస్తున్నాడు ఏమిటి అనుకుంటాడు. అందుకే మహాత్ముల పూజ చూడరాదు అంటారు, చూడనివ్వరు. కారణం ఏమిటంటే అదో పిచ్చడి పూజలా ఉంటుంది. కానీ మనకేమర్థం అవుతుంది ఆయన ఏమనుభవిస్తున్నాడో? ఆయన మనస్సు వాక్కు కాయికము 3 ఏకీకృతమవుతాయి. అది మనకి సంభవం కాదు. నేను ఒక్క మాట అంటే మీరు ఏమనుకోకండి, ఒక్క మాట చెప్తాను. జీవితం మొత్తం మీద ఎన్నో పర్యాయాలు ఏడిచి ఉంటాం. భగవత్ కథాశ్రవణంలో కానీ భగవంతుడికి ఉపచారం చేసేటప్పుడు కానీ ఆనంద తన్మయత్వంతో కన్నుల నీరు వచ్చిన రోజు ఏదైనా ఉంటే అది బ్రతికిన రోజు, అది జీవితం సార్థక్యం పొందిన రోజు. ఆ విమానానికి ఆనంద నిలయమన్న పేరు ఎందుకు వచ్చిందంటే అక్కడికి వెడితే మీ ప్రయత్నం అక్కర్లేకుండా 3 ఒకటైపోతాయి. అందుకే ఆ వెండి వాకిలిలోకి వెళ్ళి బంగారు వాకిలిలోకి ఎడుతున్నారనుకోండి, అప్పటి వరకు గోవిందా 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 అంటాడు. అక్కడికి వెళ్ళేటప్పటికీ వాక్కులాగిపోతాయి. ఎతో వాచో నివర్తంత్యే అప్రాప్య మనసా సహా. ఇక ఎవడూ మాట్లాడు, అలా ఉంటాడు. చూపుల శ్రీపతి రూపము నాపోవక త్రావి త్రావి హర్షోద్ధతయై వాపుచ్చి మందమధురాలాపంబుల పొగడ నదితి లక్ష్మీనాథున్ అంటారు. నోటితో జుర్రుకోవలసిన దాన్ని కళ్ళతో జుర్రుకుంటాడు. జుర్రుకోవడం నోరు చెయ్యాలి, కానీ కళ్ళతో జుర్రుకుంటాడు ఆ రూపాన్ని. అప్పుడు లోపల ఎక్కడో గొణుగుతుంది, గోవిందా 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 అని. గొణుగుడే మనసు అక్కడ అలా నిలబడిపోయి తాగేస్తూ ఉంటుంది ఆయన రూపాన్ని. ఎక్కడో గొణుగుతూ ఉంటుంది ఆయన నామాన్ని. ఆయన్ని చూస్తూ చేతులు చూడండి ఇలా పెడతారు. అక్కడికి వెళ్ళి ఇలా అంటే హనుమద్వాహనంలో హనుమ పెడతారు ఇలా, మిగిలిన వాహనాలు పెట్టవు. హనుమద్వాహనంలో ఇలా పెడతాడంటే ఇలా ఎప్పుడు పెడతాం? ఇంతకన్నా నాకేం కావాలండి అంటే ఇలా పెడతాం. అక్కడికి వెళ్ళాక చూడండి చాలామంది ఘంటామంటపం దాకా వచ్చి అంటారు, అబ్బా ఇంకింతకన్నా ఏం కావాలి. ఆనందము ఉద్భుతమవుతుంది. మీలోనే ఉన్న ఆనందమును ఉద్భుతము చేసి అనుభవింపజేస్తాడు. జీవిత సార్థక్యం పొందుతాం. అందుకే ఆ విమానము ఆనంద నిలయ విమానము. అందులో ఉన్నవాడు ఆనంద నిలయాధీశుడు. వాడు ఇక్కడే ఉన్నాడు. ఇక్కడున్నవాడిని చూడడం వస్తే వాడు ఎప్పుడూ అనుభవింపబడుతుంటాడు. అందుకే అహం దూరతస్తే పదాంభోజ యుగ్మ ప్రణామిచ్చ యాగచ్చ సేవాంకరోమి సకృచ్ఛేవ జానిత్య సేవా ఫలం తం ప్రయచ్చ ప్రయచ్చ ప్రభో వెంకటేశ. ఇప్పుడో కాకినాడ నుంచి ఒకసారి వచ్చి స్వామి నిన్ను సేవించడం కాదు, నీ బతికున్న నాళ్ళు ప్రతిక్షణం నీ సేవగా మారాలి. అలా నీ తరించాలి. ఎలా? కన్నులతో చూసేటప్పుడు ఈ కంటికి చూపునిచ్చిన వాడు పరమాత్మ అని గుర్తు తెచ్చుకు సంతోషపడిపోతుంటే అదే ఆయన సేవ. అలా నేను ఆనందం అనుభవించగలిగేటట్టుగా నన్ను అనుగ్రహించు. అందుకే ఆనంద నిలయాధీశుడు. అందుకే ఆయన గొప్పతనం ఏమిటంటే స్మరణాత్ సర్వపాపఘ్నం. ఆయనని తలుచుకుంటే చాలు. ఒక్కసారి ఆ ఆనంద నిలయ విమానం, ఆ వెంకటాచల క్షేత్రం, ఆ స్వామి, ఆ వైభవం ఓసారి జ్ఞాపకం తెచ్చుకున్నారనుకోండి, అదే 10,000. ఆయన నేను మీతో ఇందాకనే మనవి చేశా, ఆయన చెవులు రిక్కించి వింటూనే ఉంటాడు. మీరు మనసులో గొణిగినా ఆయన వింటాడు. పదే పదే స్మరించడం వల్ల వచ్చే ప్రయోజనం ఏమిటో తెలుసా?
ఒకసారి మీరు యాత్ర చేసి వచ్చి మాట్లాడుకుంటున్నారనుకోండి, మాట్లాడుకుంటున్నప్పుడు ఏదో భార్య ఓ మాట అంది, కొడుకో మాట అన్నాడు, కోడలో మాట అంది, కూతురో మాట అంది, అల్లుడు ఒకటి అన్నాడు, భార్య ఒకటి అంది, తాను ఒకటి అన్నాడు, ఏదో స్మరించుకుంటున్నారు. అబ్బాయి ఏమండి ఆ రోజున గబగబా వెళ్ళాం కానీ ఏమిటో కాళ్ళు నిప్పితో నేను ఎక్కలేకపోయాను, గోవిందరాజస్వామి గుళ్ళోంచి బయటికి వచ్చేటప్పుడు గోపురం లోపల సుదర్శన చక్రం ఉందన్నారు మీరు, ఈ మాట వెళ్ళినప్పుడు చూడాలండి అందనుకోండి. ఆర్తితో భార్య వింటాడు, మళ్ళీ తీసుకెళ్తాడు. అందుకే ఆయనని స్మరిస్తే చాలు, అది లెక్కలోకి తీసుకుంటాడు. అది కలియుగంలో ఉండేటటువంటి గొప్ప అదృష్టం. మీరు ప్రయత్నపూర్వకంగా అక్కర్లేదు. అందుకే ఆయన వైభవం ఎక్కడుందో తెలుసా? ఆ స్వామి యొక్క మూర్తిలో ఉంది. అది నిజంగా స్వామి, అది విగ్రహం కాదు. అందుకే మీరు ఏం చెయ్యండి అందంగా ఉంటాడు. మీరు సుప్రభాతం జరిగి లోపలికి వెళ్ళండి, మెరిసిపోతూ ఉంటాడు. మీరు తోమాల వేయండి, అందంగా ఉంటాడు. గురువారం నాడు సళ్ళింపు చేసేసి అన్నీ తగ్గించేసి నామాలు ఇలా సన్నగా పెట్టండి, పువ్వులతో చీర పంచా కట్టండి, ఎంతో అందంగా ఉంటాడు. శుక్రవారం పొద్దున్న అన్నీ తీసేసి తెల్లటి లంగోటా కట్టండి, ఎంతో బాగుంటాడు. అభిషేకం మధ్యలో పసుపు ద్రవ్యంతో చేసేటప్పుడు లంగోటా కూడా విప్పేయండి, మెరిసిపోతాడు. అలంకారం చేసి హారతి ఇవ్వండి, పరవశించిపోయి మనసు ఉవ్విళ్ళు ఊరిపోతుంది. ఇలా ఈ రోజు బాగుంటాడు కానండి, ఈ రోజు ఉండడండి అన్న సందర్భం ఒకటి నాకు చెప్పండి. ఉండదు. కారణం ఏమిటో తెలుసా? మీరు ఏం చేసినా అందమే. అది ఆనందాన్ని ఉద్భుతం చేస్తుంది. అది స్వామి. కలియుగంలో మన అదృష్టం ఏమిటంటే ఎంతో తపస్సు చేసిన వాళ్ళకే ఆయన కాలి గోటి కాంతి దర్శనం అవ్వలేదు. మనకి అదృష్టం ఏమిటంటే మనం ఆపాదమస్తకమైంది చూడగలుగుతున్నాం. ఇంతకన్నా అదృష్టం ఏముంటుంది? నన్ను నమ్మండి, చాలామంది లఘు దర్శనం మహాలఘు దర్శనం అంటుంటారు. మనం ధర్మం పట్టుకుంటే, నన్ను నమ్మండి, నేను పరమ ధైర్యంతో చెప్తున్నాను ఈ మాట, ఏదో ఒక వంక పెట్టి మొదటి గడప దగ్గర నించోపెట్టి నీరాజనంలో దర్శనమిచ్చి పంపిస్తాడు. ధర్మము పెరిగితే స్వామి దర్శనం అవుతుంది. ఆనంద నిలయంలోకి వెళ్ళాలంటే మనం ధార్మికంగా బ్రతకడం నేర్చుకుంటే చాలు. ఆయన అండ ఉంటే ఏమీ అక్కర్లేదు, అది చాలు. రక్షణములేక సాధుడు రక్షితుడగు సమత చేసి రాయుడులందున్ రక్షణలు వేయి కలిగిన శిక్షితుడగు కలుడు పాపచిత్తుండగుటన్. మనం పెట్టుకున్న రక్షణలు ఎందుకు పనికొస్తాయి? ఆయన అనుగ్రహం కలిగిన వాడు ఎవడు ఎంత కుట్ర చేసి భక్తుణ్ణి పాడు చేద్దామనుకున్నా వాడు పాడు చెయ్యలేడు. ఎవడో ఒకడు అక్కరకొచ్చి వాడిని రక్షిస్తాడు. మళ్ళీ భగవంతుడు ఉన్నాడు అనడానికి అదే సాక్ష్యం. కాబట్టి ఆయన స్మరణ చాలు, కాపాడతాడు. అందుకే వెంకటాచలం వెళ్ళినటువంటి వాళ్ళు ఒక్కసారి స్వామిని ఎలా వెళ్ళాం ఎలా వచ్చాం ఒక్కసారి ఆలోచన చేసుకున్నారనుకోండి, ఒక్కసారి స్మరించారనుకోండి, అది చాలు. ఏదో యాత్రకు వెళ్ళారు వచ్చారు, ఏదో ఒక రోజు సాయంకాలం వెళ్ళొచ్చిన వారం రోజుల్లో ఓ రోజు సాయంకాలం చక్కగా నలుగురు కూర్చుంటారా? అదిగో తిరుపతి చేరుకున్నాం, చక్కగా అందరం స్నానాలు చేసాం, ఏదో మొట్టమొదట మంగాపట్నం వెళ్ళాం, మంగాపట్నం వెళ్ళగానే ఎప్పటి నుంచో అలవాటు కదే, వీడేమో అప్పుడు కనపడలేదు కొడుకు, వీడేమో వెనకాతలు ఉండిపోయాడు, కారులో ఏవో తీసుకురావాలని గబగబా పిలిచి ఒరే గులాబీ దండ పట్రా అని చెప్పేసి 200 చేతికి ఇస్తే వెళ్ళి లావుగా ఉన్న గులాబీ దండ పట్టుకొస్తే తడిదండ చేతి మీద వేసుకుని అమ్మవారి దేవాలయంలోకి వెళ్ళి ఎదురుగుండా ఉన్నటువంటి అమ్మవారి దేవాలయం లోపలికి ప్రవేశించి నా తల్లి ఇలా కుడి చెయ్యి ఇలా చూపిస్తూ అభయహస్తం పట్టి పద్మాసనం వేసి కూర్చుంటే మీరు పరీక్షగా చూస్తే పద్మావతీదేవి అమ్మవారి కనుగుడ్లు చిన్న చిన్న కందిరీగలు ఉన్నట్టుగా ఉంటాయి. ఆవిడ చూస్తూ ఉంటుంది, ఆ కనుగుడ్లు స్పష్టంగా కనపడతాయి ఆవిడ చూడ్డం. ఆ కిరీటం, ఆవిడ వేసుకున్న పద్మాసనం, అంచు కనపడేటట్టుగా ఉన్నటువంటి ఆ చీర, ఎర్రగా ఉన్నటువంటి అంతరాలయం, ఆ లోపల అర్చకులు ఇచ్చేటటువంటి నీరాజనం, మనం పట్టుకెళ్ళి ఇచ్చినటువంటి పట్టుచీర ఆవిడ భుజం మీద వేసి ఆ దండ ఆవిడకి అలంకారం చేసి మళ్ళీ పట్టుబట్ట పట్టుకొచ్చి మనకిచ్చేసి హుండీలో వేసేయండమ్మా అంటే ఆ తల్లి దర్శనం చేసుకుని దేవి అంతరాలయానికి ప్రదక్షిణం చేస్తుంటే అమ్మవారిని ప్రతిరోజు కూర్చోపెట్టేటటువంటి వెండి పద్మం బయట పెట్టుంటే ఆ పద్మం వంక చూసి వెనక్కి వచ్చేటప్పటికి మంచం కనబడితే ఇదే అమ్మవారి ఏకాంత సేవా మంచం అనుకుని అలా తిరిగి వచ్చి అమ్మవారి ముందు కూర్చుని
ఎంతో సంతోషంతో ఆ పూజ చూసి నీరాజనం పుచ్చుకుని లేచి వెడుతూ ఉంటే అదంతా ఎప్పుడు కుంకంతో పూజలు జరుగుతాయి కాబట్టి లేచి పృష్ఠభాగం వంక చూస్తే తెల్లటి పంచ ఎర్రగా అయిపోతే ఈ పంచ జాగ్రత్తగా దాచుకోవాలి, అమ్మవారి గుళ్ళో కుంకం అంటుకుందనుకుని బయటికి వెళ్ళి తీర్థం పుచ్చుకొని ఆ పట్టుకెళ్ళినటువంటి చీర హుండీలో వేసేసి బయటికి వచ్చి ఆ దేవాలయానికి బయటికి వచ్చి ఎదురుగుండా నిలబడినప్పుడు ఎడం చేతి వైపుకు వెళ్ళి చూస్తే విచిత్రమైనటువంటి ఆలయం. కృష్ణ భగవానుడు బలరాముడితో మాట్లాడుతూ ఇలా ఉంటాడు, అన్నయ్య ఈ క్షేత్రం కన్నా గొప్పది ఉంది అని ఇలా అంటుంటాడు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.